శ్రీరామనవమి పర్వదినాన మధుర జున్నింగ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుక నిర్వహిస్తున్నామని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ తెలిపారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా రామాయణ ప్రవచనాలతో పాటు మహాభిషేకం, హనుమంత వాహనంపై స్వామివారి శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఉంటుందని వివరించారు. భక్తులు ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్లో ఎన్నడూ లేని విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు మనం చేయబోతున్నాం. ఇదే ఆ ఆహ్వాన పత్రిక మీ అందరికీ మేము అందజేస్తున్నాం. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ నెల మనము భవ్యమైన రీతిలో శ్రీరామనవమి ఉత్సవాలు మన మథురా జిన్నింగ్లో చేయబోతున్నాం. 4వ తారీఖు సాయంకాలం పూట 6 గంటల నుంచి కీర్తనతో ప్రారంభమైన ఉత్సవం. మేము ఇక్కడే 3 రోజులుండి రామాయణ ప్రవచనాలు చెప్తున్నాం. చాలా అద్భుతంగా రామాయణము శరణాగతి అనే అంశం పైన ఇక్కడ ప్రవచనాలు ఉండబోతూ ఉన్నాయి. 6 గంటలకల్లా కీర్తన, 6:30 కల్లా ప్రవచనం ప్రారంభమయ్యి ప్రవచనం అయిపోయాక అత్యంత అద్భుతమైన రీతిలో రామచంద్రమూర్తి యొక్క మహా అభిషేకం జరగబోతుంది 4వ తారీఖున. మళ్ళీ 5వ తారీఖు సాయంకాలం 5:30 గంటలకి సుందరమైన శోభాయాత్ర. స్వామివారు మొట్టమొదటిసారి ఆదిలాబాదులో హనుమంత వాహనం పైన, అమ్మవారు హంసవాహనం పైన మాడవీధులలో మథురా జిన్నింగ్ చుట్టూ కూడా చక్కగా పురవీధులలో ఊరేగింపుగా వెళ్ళబోతున్నారు. దాని తర్వాత మళ్ళీ మనకి రామాయణ ప్రవచన కార్యక్రమం, దాని తర్వాత ఎదురుకోలు ఉత్సవం, హల్దీ అంటాం కదండి, ఆ ఉత్సవం మనకు ఉంటుంది.